వయ్యో వృద్ధులు గురు వృద్ధులు ధర్మ బుద్ధులు అనుకున్న ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిద్రపోవచ్చున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మం అని ఆవులించుచున్నది. జూతము ధర్మ విరుద్ధము సప్త మహావ్యసనంలో నీచాతి నీచమైన తెలిసి ఇంతదనుక మీరేలా వీక్షించదు. ఆయనను జూత క్రీడారథులకు ధర్మసుతునితో మామను సరిజోదులు చేసి ఆడించితేనే కాని చతుషష్టి కళా విశారదులకు నేనాడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనక. కానీ ధర్మము విచారింపక తన తమ్ముడు విక్రమోపార్జితమైన సంపదలను మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కరి సొత్తే అయినట్లు ఈ పాండుశుద్ధులు పందెం ఒడ్డినప్పుడు మీలో ఒక్కరైనా పెదవి కదిపిరా? తమను ఒడ్డినప్పుడైనా తమ్ముడు నోరు మెదిపిరా? ఆలిని ఓలిగా పెట్టినప్పుడు ఆ మగువును మగటితో మత్స్యంత్రం కొట్టి తెచ్చుకుని వాడును నేను అని అర్జునుడైనను అన్నను అడిగినా? చతుర్విధ పురుషార్థంలో సహధర్మచారి అయిన ధారను దయారహితముగా పందెము వైచున్నప్పుడు అవ్వా ఇది అమానుషం అన్న వారు లేరే. నేను గెలిచే మాయాజూతమైనది. అదే ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించిందని మీరు జేజేలు కొట్టు ఉండేవారు కాదా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి అధర్మదేవతను ప్రళయ తాండవం ఆడింపకడు. తాత అలా స్వయం సమయమున నా కూరు మిత్రుల కన్నుని సూతకుల ప్రసూతులను వదలి వరబహిష్కరం చేసిన ద్రుపదులకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం. నాడు అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచభద్రక పాంచాలిపై పగ సాధించుటే దీని ఆంతర్యము. అంతేకాని మా పితృదేవ దయాలబ్ధులను ఎందుకు ఇంగిలి కొట్టి కాసుకుడు అల్పుడును కాను. అందరూ జూతాజిత యుక్తంపై చిత్తమును గొప్ప ఆరంభుడును కాను. నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జూతము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలని ఆవరించాలి. మర్మధర్మముతో పక్షపాత బుద్ధులతో పాదకర్మలతో మనుగడ సాగించి మీరు ఈ మహాసభలో మాట్లాడ అనర్హులు. ఈ హితోపదేశం కట్టిపెట్టండి. కూర్చోండి.